అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడిపిస్తున్నటువంటి శాసనసభ్యులు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారి బర్త్డే వేడుకలు మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి సుబ్బరాయుడు గారు, అట్లాగే బలరాం గౌడ్ గారు, మండల నాయకులందరూ కూడా విచ్చేసినారు. మరి కేక్ కటింగ్ చేసి వారి యొక్క అభిమానాన్ని చాటుకుంటున్నారు. మేమందరం కూడా శ్యాంబాబు గారికి అండగా ఉన్నాము. అన్ని విషయాల్లో మేము ఎప్పుడు తోడుండే వెల్దుర్తి మండలాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామంటున్నారు తెలుగుదేశం తమ్ములు, మండల నాయకులు. ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఖాజా హుసేన్, క్రాంతి కిరణం. Happy birthday. Sweet. Casual double. ఆశాజ్యోతి పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సుబ్బరాయుడు గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఇక్కడ మన జనరల్ హాస్పిటల్లో పేషెంట్లకు అందరికీ పాలు, బ్రెడ్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. మరి అంతేకాదు మా ఎమ్మెల్యే గారు అన్ని విధాలుగా అంటే రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా 100 ఏళ్ళు క్షేమంగా ఉండి మన నియోజకవర్గాన్ని ముందంజలో నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి అంతేకాదు అన్ని విధాలుగా అంటే హాస్పిటల్కి మొన్ననే రావడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఆ ఎక్స్రే కూడా ప్రారంభించడం జరిగింది. మరి ఇలాంటివి ఇంకా మన హాస్పిటల్కి ఏమైనా కావాలంటే కూడా మా సుబ్బరాయుడు గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారికి చెప్పి అన్ని సౌకర్యాలు కల్పించుకుంటాం అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు మా పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారి బర్త్డే సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేసి మన ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్లకి పాలు, పండ్లు, గుడ్లు అందజేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు 2 ఉండి ఇలాగే రాబో రోజుల్లో పత్తికొండ నియోజకవర్గాన్ని, వెల్దుర్తి మండలాన్ని అభివృద్ధి ఫలితంలో తీసుకెళ్లాలని కోరుతూ ఆయన 2 జీవించాలని కోరుతూ భగవంతుని ప్రార్థిస్తున్నాం. బాబు గారికి మొదటిగా పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా మన వెల్దుర్తి మండల మరియు పత్తికొండ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలైతేమి, ప్రజలైతేమి అందరి తరఫున ఈ శ్యాంబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాగే 200 జీవించి మాకి ఆరోగ్యంతో హాయిగా ఉండి మా నియోజకవర్గాన్ని, వెల్దుర్తి మండలాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుతున్నాను.